మాట్లాడితేనే నీకు తెలుస్తుంది. ప్రశ్నించడం చదవడం ఆన్సర్ చేసుకునేది నువ్వే. అసలు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. నువ్వు ఎలా ఉన్నావు గమనించేవాడు అన్నాడు. గమనించేవాడు దేహాకారంతో ప్రసక్తి లేదుగా. దేహంగా ఉన్నప్పుడు కూడా నేను ఉన్నావు, దేహం వచ్చిపోతున్నా కూడా నేనున్నావు. నేను ఉండుట నేను పోవుట అనేది సహజంగా ఉంది, స్వానుభవంలో ఉన్నది. కనుకనే స్వానుభవ దృష్టితో అవగాహన చేసుకో. మాటలతో వచ్చేది కాదు. నిత్యానుభవం స్వానుభవం, కళానుభవం స్వానుభవం, దేహానుభవం స్వానుభవం, సుఖదుఖాలు అన్నీ స్వానుభవమే. స్వానుభవంలోనే ఉన్న వాటిని స్వానుభవంగానే నీకు నీవు వ్యక్తావ్యక్తంగా చేసుకున్నావు. కాబట్టి ఊరక మౌనంగా ఉండి గమనించి గుర్తించి నిన్ను తెలుసుకో. కొత్తగా తెలుసుకునేది లేదు, ఉన్నానే ఉన్నట్లుగా. ఏ విధంగా మౌన సహజస్థితి ఉన్నది. ఉనికితో మౌనం ఎంత సహజమో ఉనికితో ఆనందం అంతే సహజం. ఉనికితో మౌనం ఆనందం ఎంత సహజం. పరిపూర్ణంగా నిశ్శబ్దంగా సైలెంట్గా నీకు నువ్వుగా ఉండుట సహజం అని గమనించి ఊరుకుంటూ